ఎగ్జామ్ రాసుడు ఉంటుంది. ఈ లెజెండ్ యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాక 499తోని ఏదైనా యాప్ను కొన్న తర్వాత మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఫుల్ కోర్సు జస్ట్ మీకే చెప్తున్నా, ఫుల్ కోర్సు జస్ట్ 499కే. ప్రతి పేపర్ను మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనము ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చినాం. అదేం టాపిక్ అంటే చూద్దాం ఒకసారి. వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు ఉంటే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు వెళ్ళంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి చూడండి. మరి ఇగో మేము ప్రతిరోజు ఏం చేస్తామంటే ఒక ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చి దానికి తగ్గట్టుగా ఎగ్జామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. యాప్లో మాత్రమే మీకు ఎగ్జామ్ కనిపిస్తుంది. యాప్లో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ఆ యాప్లో ఎక్స్ప్లెనేషన్ కూడా రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. కొన్ని క్వశ్చన్లు ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే యాప్లో ఉన్న పిల్లలకు మాత్రమే మేము చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం వీడియో, మేమిక్కడ మనకు రాళ్ళు ఎక్కువ అవసరం లేదు. మీరు ఉద్యోగం నేను కొడతా, మీరు ఉద్యోగం నేను సాధిస్తా అనే అంకుచిత భావం తపన ఉన్న వాళ్ళు మాత్రమే మనతో రండి. ఖచ్చితంగా మేము మీకు ఉద్యోగం కొట్టి చూపిస్తాం. అర్థమవుతుందా? మరి ఒకసారి మీరు ఇక్కడ ఒక విషయం చూసుకుంటే, మరి ఈరోజు మనము పెట్టుకున్నటువంటి పేపర్ ఏంటిదంటే, ఈరోజు మనం పెట్టుకున్నటువంటి ఎగ్జామ్ ఏంటంటే విష్ణు కుండీలకు సంబంధించి. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే నయా పైసా కూడా ఖర్చు కాదు. మీరు లైక్ చేసిన క్లాసు ఎవరికైనా యూజ్ అవుతుంది. మీరు లైక్ చేసిన క్లాసు, షేర్ చేసిన క్లాసు ఎవరికైనా యూజ్ అవుతుంది. మీరు లైక్ చేయడం ద్వారా ఒరిగేది మాకు లాభం అవుతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు విష్ణు కుండీల మీద క్లాస్ చెప్పడం జరిగింది. మరి విష్ణు కుండీల గురించి క్లాస్ చెప్పినాం కదా, ఆ విష్ణు కుండీల గురించి టూకీగా ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడినాక, ఆ విష్ణు కుండీలకు సంబంధించి 2 నిమిషాలు మీతో మాట్లాడినాక ఆ విష్ణు కుండీల గురించి క్వశ్చన్లు కొని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకేనా? విష్ణు కుండినీలు అని ఒకసారి, మీరు ఆన్లైన్ ఉన్నారు కదా, సరే విష్ణు కుండినీలు మంచిగా మీరు ఒకసారి. విష్ణు కుండినీలు ఎవరికి సామాంతులంటే విష్ణు కుండినీలు వాకాటకులకు సామాంతులు ఎవరు? విష్ణు కుండినీలు. మరి వాకాటకులు ఎవరు సార్? వాకాటకులు ఈక్ష్వాకకులకు సమకాలికులు. ఎవరు? ఈక్ష్వాకకులకు సమకాలికులు ఎవరు? వాకాటకులు సామంతులు ఎవరు? విష్ణు కుండినీలు. మరి విష్ణు కుండీల రాజధాని ఏంటి సార్? విష్ణు కుండీల రాజధాని కీసరగుట్ట. మరి విష్ణు కుండీల రాజధాని కీసరగుట్ట అన్నది ఎవరు సార్? వివి కృష్ణశాస్త్రి పిల్లగాడు అన్నాడు. ఏ పిల్లగాడు? వివి కృష్ణశాస్త్రి పిల్లగాడు. ఏమన్నాడు? విష్ణు కుండీల రాజధాని కీసరగుట్ట అన్నాడు. మరి విష్ణు కుండీల రాజధాని కీసరగుట్ట కాదు, విష్ణు కుండీల రాజధాని ఇంద్రపాల నగరం. మరి విష్ణు కుండీల రాజధాని ఇంద్రపాల నగరం అన్నది ఎవరు? పివి పరబ్రహ్మశాస్త్రి. మరి విష్ణు కుండీల రాజధాని ఇంద్రపాల నగరం కాదు, విష్ణు కుండీల రాజధాని అమరావతి. మరి విష్ణు కుండీల రాజధాని అమరావతి అన్నది ఎవరు? అమరావతి అన్నది హనుమంతరావు ఆర్జీ బండార్కర్. అమరావతి అన్నది ఎవరంటే బిఎస్ఎల్ హనుమంతరావు అన్నాడు. ఏమన్నాడు? అమరావతి అన్నాడు. ఎవరిది? విష్ణు కుండీలది. మరి విష్ణు కుండీల రాజ్య చిహ్నం ఏంటి సార్? పొలిటికల్ ఎంబ్లెమ్. మరి మీకే చెప్తున్నా, మాకు ఇక్కడ 5గురు ఉన్న చాలు. మరి విష్ణు కుండీల రాజ్య చిహ్నం ఏంటంటే పంజా ఎత్తిన సింహం. ఏమెత్తినా? పంజా ఎత్తిన సింహం. ఎవరిది? విష్ణు కుండినీలది. మరి విష్ణు కుండీల రాజ్య భాష ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్, తెలంగాణలా సంస్కృతం అధికారిక భాషగా పరిపాలన చేస్తున్నటువంటి వంశం ఏంటి? విష్ణు కుండినీలు. మరి విష్ణు కుండీలు తెలంగాణలో సంస్కృతం అధికారిక భాషగా పరిపాలన చేసిన విష్ణు కుండీలు. మరి విష్ణు కుండీలు అధికారిక భాష సంస్కృతం అని ఎన్ని శాసనాలు దొరికినాయి అంటే 9 శాసనాలు దొరికినాయి. ఎన్ని శాసనాలు దొరికినాయి? 9 శాసనాలు దొరికినాయి. మరి విష్ణు కుండీల యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు సార్?
రాజ్య స్థాపకుడు ఎవరంటే ఇంద్రవర్మ. విష్ణుకుండి రాజ్య స్థాపకుడు ఎవరు సార్? ఇంద్రవర్మ. విష్ణుకుండిల గొప్పవాడు ఎవరు సార్? రెండవ మాధవవర్మ. ఇందులో విష్ణుకుండిల గొప్పవాడు. మరి విష్ణుకుండిల చివరి వాడేవాళ్ళు సార్? చివరి వాడేవాళ్ళు చెప్పురు ఒకసారి. విష్ణుకుండిల చివరి వాడేవాళ్ళు? చివరివాడు మంచన భట్టారిక వర్మ. ఏ భట్టారిక వర్మ? మంచన భట్టారిక వర్మ. ఎండ్ల చివరివాడు? రైట్. సరే ఒకసారి చూడండి మరి. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాక మేము యాప్లోకి పోతాం. రెండవ మాధవవర్మ గురించి సరైనది వివరించిండట. ఒకసారి చూద్దాం మరి. రెండవ మాధవవర్మ గురించి ఒకసారి చూడండి. రెండవ మాధవవర్మ గురించి సరైన గుర్తించు అంటాడు. మరి రెండవ మాధవవర్మ ఎవరు సార్? విష్ణుకుండిల గొప్పవాడు ఎవరంటే రెండవ మాధవవర్మ. మరి విష్ణుకుండిల గొప్పవాడు రెండవ మాధవవర్మ. మరి విష్ణుకుండిల గొప్పవాడు ఎవరంటే గొప్పవాడు రెండవ మాధవవర్మ. ఈ రెండవ మాధవవర్మ ఎవరు? భారతదేశంలో ఇండియాలో మొట్టమొదటిసారి హిరణ్య గర్భయాగం చేసిండు. హిరణ్య గర్భయాగం ఏంటండి? భారతదేశంలో మొట్టమొదటిసారి నరబలి చేసినటువంటి రాజవలంటే మొట్టమొదటి రాజవలంటే భారతదేశంలో రెండవ మాధవవర్మ. ఆ నరబలి ఏమంటారంటే హిరణ్య గర్భయాగం అంటారు. హిరణ్య గర్భయాగం అంటే రాజుగారి భార్యలల్లా 8 నెలల గర్భావతిని తీసుకొచ్చి 8 నెలల గర్భంలో ఉన్నటువంటి పసిగుడ్డును కండలుగా నరికి దేవతకు బలి ఇవ్వడం, తర్వాత ఇక వాళ్ళు భుజించడం. అలాంటి హిరణ్య గర్భయాగం చేసినటువంటి గొప్ప రాజులంటే రెండవ మాధవవర్మ. మరి రెండవ మాధవవర్మ గురించి ఇక్కడ వేల్పూరులో రెండవ మాధవవర్మ శాసనాలు లభ్యమైంది. మరి రెండవ మాధవవర్మ గురించి చెప్పే శాసనాలు ఏంటి సార్? వేల్పూరు, కాన్పూరు, ఈపూరు. రెండవ మాధవవర్మ కాన్పూరు, ఈపూరు. ఈ వేల్పూరు, కాన్పూరు, ఈపూరు శాసనాలు రెండవ మాధవవర్మ గురించి చెప్తాయి. వేల్పూరు శాసనం ప్రకారం రెండవ మాధవవర్మ దంతముఖ ఆలయాన్ని నిర్మించిండు. ఏ ముఖ? దంతముఖ ఆలయాన్ని. ఎవరు? రెండవ మాధవవర్మ. ఓకే, ఇది కరెక్టే రెండవ మాధవవర్మ గురించి. నెక్స్ట్, ఇతనికి కవిరాజు అనే బిరుదు కలదు. మరి కవిరాజు అనే బిరుదు ఇది ఉన్నది తప్పు. మరి ఇతనికి కవిరాజు అనే బిరుదు లేదు. మరి కవిరాజు అనే బిరుదు ఎవరికి ఉన్నది సార్ అంటే హాలునికి ఉన్నది. కవిరాజు అంటే ఏంటిది? కవి ప్లస్ రాజు. మరి కవిరాజు అనే బిరుదు హాలునికి ఉన్నది కదా. హాలుని రాసిన గ్రంథాలు ఏంటి అంటే గ్రంథాలు గాథ సప్తశతి. గాథ సప్తశతి అంటే 700 శ్లోకాల గురించి ఉంటుంది. షాప్తాసి హాలుడు రాసిన గ్రంథాలు. షాప్తాసి. అభిధామ చింతామణి ఎవరు రాసిన గ్రంథాలు? హాలుడు రాసిన గ్రంథాలు. హాలుడు ఎవరు? శాతవాన్లల్లో 17వ నెంబర్ రాజు హాలుడు. హాలుని బిరుదేంది? కవిరాజు అని ఉంటుంది. మరి ఈయనకు ఉంటుందా? ఈయనకు ఉండదు. ఓకేనా. మరి నెక్స్ట్, పల్లవులను, వాకాటకులను, వంశస్థులను ఓడించిండు. అవును, ఈయన ఓడించిండు. దివ్య పరీక్షలు ప్రవేశపెట్టాడు. దివ్య పరీక్షలు అంటే ఏంటి సార్ అంటే విష్ణుకుండిలు మొత్తం 11 మంది రాజులు. విష్ణుకుండిలు మొట్టమొదటిసారి నరబలి చేసిన రాజవంశం. విష్ణుకుండిలు మొట్టమొదటిసారి హిందువులకు బడిగట్టిర్రు. హిందువుల బడిని ఏమంటారంటే గచిక అంటారు. గచిక. విష్ణుకుండినీలు కాకతీయులకు వారసులు. కాకతీయుల పూర్వీకులు ఎవరంటే విష్ణుకుండిలు. కాకతీయుల గొప్పవాడు గణపతి దేవుడు చెప్పుకున్నాడు, మా పూర్వీకుడు మా యొక్క హైందవ సామ్రాజ్యాన్ని గడగడలాడించి కూకటి వేళ్లతో సహా హైందవ సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసిన ఒకడు గొప్ప రాజులు అంటే మన రెండవ మాధవవర్మ అని చెప్పుకున్నాడు. మనకు అవాంతరాలు, అవరోధాలు ఎదురైతాయి. మనల్ని మనం విశ్వసించుకొని ముందుకెళ్ళాలి. ఒక చిన్న అవాంతరం, అవరోధం ఎదురైనా అక్కడ ఆపితే మనల్ని అదములు అంటారు.